వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హరికృష్ణ. ఇక్కడ ఈరోజు వచ్చేసి మనం కొత్తూరు గ్రామంలో ఉన్నామంట. ఇక్కడ వచ్చేసి ఈ బీరకాయ పొలంలో అయితే మనం ఉన్నాము. రిడ్జ్ గార్డ్ అనే ఈ పొలంలో అయితే ఉన్నామన్నమాట. సో దీనికి వచ్చేటువంటి సమస్యలు, దోమ కానీ, అలాగే నల్లి కానీ, అలాగే తెగులు కానీ, ఇలాంటి వాటన్నింటి గురించి క్లుప్తంగా రైతుని అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్కారం. అన్న నమస్కారం అన్న, మీ పేరు? అన్వేష్ అన్న. అనుమేష్. ఓకే, ఎవరన్నా? మా కొత్తూరు అన్న. కొత్తూరు. ఓకే అన్న, మీరు ఏ పంట వేసుకున్నారన్నా? బీరకాయ, దోసకాయ, సోలకాయ వేసినాం. ఈ 3 పంటలు వేసుకున్నారు. ఓకే, మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న? మేము దాదాపు అంటే 10-15 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, ఎప్పుడు ఎలాంటి పంటలు వేసుకుంటారు మీరు? ఎలాంటి పని అంటే ఎక్కువ శాతం పత్తి వేస్తున్నాం. పత్తి వేస్తున్నాం. ఈసారి నీళ్ళు వచ్చినాయి కాబట్టి మేము బీరకాయ తోట వేసుకున్నాము. ఓకే, బీరకాయ తోట రకంగా తోట చేసుకున్నారు. రకంగా చేస్తున్నాం. ఓకే, మీరు ఈసారి అయితే బీరకాయ, దోసకాయ, అలాగే క్లస్టర్ బీన్స్. ఓకే, నేనేం చెప్తున్నానంటే రిడ్జ్ గార్డ్, అలాగే కుకుంబర్, క్లస్టర్ బీన్స్ ఇవన్నీ అయితే చేసుకున్నాడు. అలాగే ఫీల్డ్ బీన్స్ కూడా వేసుకున్నాడు ఈయన. సో ఈ 4 రకాల పంటలు అయితే ఈయన సాగు చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈయన ఇప్పటిదాకా ఇది ఎన్ని రోజుల పైరనా రిడ్జ్ గార్డ్? రిచ్ గార్డ్ అంటే 25 రోజుల పైరు. 25 రోజుల పైరు. ఓకే, ఇప్పటిదాకా ఎన్నిసార్లు స్ప్రే చేశారు మందులు? ఇప్పటిదాకా అయితే ఒక 5 సార్లు స్ప్రే చేశారు. 5 సార్లు స్ప్రే చేశారు. ఓకే, గట్టి మందులు ఏమైనా వేసుకున్నారా? గట్టి మందు వేసిన 14-35 14-35 వేసుకున్నారు. ఓకే, సో చెప్తున్నాడు కదా, దాదాపు అయితే నెల అంటే 25 రోజులు అయితే అని చెప్తున్నాడు. దోమ కంట్రోల్ కావట్లేదు. ఏం చేయాలన్న దానికి? దోమ కంట్రోల్ కావట్లేదు. తెల్లదోమ అసలు కంట్రోల్ కావట్లేదు. తెల్లదోమ కంట్రోల్ కావట్లేదు. అదైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి? పచ్చదోమ, ఓకే, నల్లి, ఏమైనా తెగులు కూడా. అలాంటివన్నీ. ఓకే, ఒకసారి తెగులు ఎలాంటి తెగులు ఉన్నాయో చూపించండి. చూడండి, ఈ విధంగా ఉందా? ఇంకా ఈ విధంగా ఉంది. ఇంకా దోమ ఎలా ఆడుతుంది చూడండి. ఓకే, ఇన్ని తూర్లు స్ప్రే చేసినా కానీ పోవట్లేదు. ఇప్పటికి 5 సార్లు స్ప్రే చేశారు. 5 తూర్లు స్ప్రే చేసిన. ఓకే, సో 5 సార్లు స్ప్రే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట పొలం. ఇప్పటిదాకా అయితే పర్లేదు. బట్ ఇప్పుడు వచ్చే ఈ చిగురికి ఏంటంటే ఇక్కడ ఈ తెగుళ్ళు అనేవి మీరు గమనించవచ్చు. మెయిన్ ఇప్పుడు మనకి కాయ పిందె రావడం టైం కదా. ఓకే, సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ పొలానికి వచ్చేసి క్రిస్టల్ కంపెనీ వారి ఈయన చెప్పిన ఫస్ట్ ఏదైతే చెప్పాడో, ఈ దోమ ఏదైతే ఉందో ఆ దోమకి అలాగే నల్లికి ఈ జివోరా అలాగే అబాసిన్ అనే మందులు కరెక్ట్గా ఉంటాయి. అలాగే ఈ తెగుళ్ళు ఏవైతే చెప్పాడో ఈ తెగుళ్ళకి వచ్చేసి మనకి ప్లూటాన్ అనే మందు సరిపోతుంది. అలాగే దీంట్లో ఏంటంటే అక్కడక్కడ న్యూట్రియన్స్ లోపాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ కూరగాయ పంటల్లో ఏంటంటే ముఖ్యంగా న్యూట్రియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఈ న్యూట్రోజన్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఏంటంటే 22 రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి న్యూట్రియన్స్ లోపాలు ఎక్కడున్నా మనకి అవి పూర్తిగా పోయే విధంగా చేస్తుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూరగాయ పంటలు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ న్యూట్రోజన్ అనేది కంపల్సరీ వాడాలన్నమాట. న్యూట్రోజన్ వాడుకోవడం ద్వారా మనకి ఈ న్యూట్రియన్స్ లోపాలు పోయి మొక్క బాగా చిగురు వచ్చి, అలాగే ఈ కాయలు ఏవైతే ఉంటాయో అవి మంచి రంగు అలాగే షైనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఈయన చెప్పిన సమస్యకైతే దోమకైతే మన కంపెనీలో పచ్చదోమ, తెల్లదోమ 2 పోతాయి. అలాగే జిగి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. దీంట్లో అయితే జిగి రాదు. బట్ కానీ జివోరాలో వచ్చేసి జిగు కూడా పనిచేస్తుంది. జివోరాకు ఈ రిడ్జ్ గారికి వాడవలసిన మందులు ఇవి. సో ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హెచ్ఆర్ ఆల్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు.